ఆయన సర్వభూమికి మహారాజే ఉన్నాడు. ఈ పదము దేవుని ఉద్దేశించి రాయబడిన మాట. మరొకసారి ఆలోచిద్దాం. కీర్తన 40 మళ్ళీ చదవండి. 7-2 చదువుకుంటే, యెహోవా మహోన్నతుడు భయంకరుడు అని పదం రాయబడిందండి. భయంకరుడు. భయంకరుడు అంటే అర్థం ఏంటి అని ఆలోచిద్దాం. మనం సాధారణంగా మనం ఒక వ్యక్తిని చూసి మనం భయంకరుడు, ఆ వ్యక్తి భయంకరంగా ఉన్నాడు అన్నాం అనుకోండి, అది పాజిటివ్గా ఏంటంటే నెగిటివ్గా ఏంటంటే నెగిటివ్గా ఏంటంటే పాజిటివ్ కాదు. మనం ఎవరైనా చూసి ఆ వ్యక్తి భయంకర మనిషి అన్నమాట అర్థం ఏంటి? ఆ వ్యక్తి నాకు హాని చేస్తాడో, లేకపోతే ఆ వ్యక్తి ఆ వల్ల నాకు ఏదో ప్రమాదం కూర్చున్న సందర్భంలో మనం భయంకరం అని మాటను వ్యక్తం చేస్తాం. అయితే ఇక్కడ దేవుడి విషయంలో రాయబడిన భయంకర పదము ఆ ఉద్దేశంలో రాయబడలేదండి. ఆ ఉద్దేశంలో రాయబడలేదు. వాస్తవానికి మనము ఆ హెబ్రీ భాషలో మూల భాషలోకి వెళ్ళగలిగితే ఆ పదానికి అర్థం ఏంటంటే, మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే సంభ్రమాశ్చర్యకు గురి అవ్వడం అని అర్థం వస్తుందండి. మరొక అర్థంలో గౌరవించడం అని అర్థం వస్తుందండి. ఒక అర్థంలో ఏంటంటే మనం ఆశ్చర్యం గురవ్వడము, మరొక సందర్భంలో గౌరవించడం అర్థం వస్తుందండి. ఆయన భయంకరుడు అని గ్రంథం చెప్తుంది. భయంకరుడు అంటే ఆయన ఏదో ఒక భయంకర రూపం కలిగి ఉన్న అర్థం అలా అర్థం చేసుకోకూడదు. ఆయనకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి భీతి గొలిపేలా ఉన్నాయి, మనకి ఆశ్చర్యం కలిగించే ఉన్నాయి గ్రంథకథ మనకి తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 10:15 చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండము 10:17 చదువుకుందాం. ఏలి అనగా నీ దేవుడని యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువుని ఉన్నాడు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడును, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టినవాడు, లంచము పుచ్చుకున్నవాడు. ఇక్కడ మరొక సందర్భంలో కూడా ఏం రాయబడిందంటే, మోషే గారు అంటారండి, నీ దేవుడు పరమదేవుడును పరమ ప్రభుని అన్నాడు. లార్డ్ ఆఫ్ ది లార్డ్స్ అనే పదం వాడబడింది. కింగ్ ఆఫ్ ది కింగ్స్ అనే పదం వాడబడింది ఇంగ్లీష్లో. ఇక్కడ ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు మరోసారి రాయబడిందండి. భయంకరుడు అంటే భయంకరం మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఆయన స్వభావము, ఆయన గుణలక్షణాలు మనకి ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. ఆ విధానం బట్టి ఆయన భయంకరతను మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప భయంకరుడు అంటే అర్థం ఏంటంటే ఆయన మనకి హాని చేసే వ్యక్తిగా అర్థం చేసుకోకూడదు. భయంకరుడు అంటే ఆయన మనకి ఏదో భీతిగా ఒక భయించిన భీతిగా కనబడుతుంది, అలా ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. మన గ్రంథంలో కొన్ని మాట ఆలోచించగలిగితే ఏ విషయం బట్టి మనం దేవుడికి భయపడాలి? వాస్తవానికి హిబ్రీలో ఎలోహిం పదం వాడారు. దేవుడు అనే పదానికి హిబ్రూలో ఎలోహిం అనే పదం వాడారు. ఎలోహిం పదానికి అర్థం ఏంటంటే భయపడవలసిన వాడు. అంటే మనందరం కూడా ఒక వ్యక్తికి భయపడాలని గ్రంథం చెప్తున్నాడు. ఎవరు భయపడాలి? దేవుడికి భయపడాలి, యేసుక్రీస్తువారికి భయపడాలి. స్వయంగా యేసుక్రీస్తువారే ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఒక మాట అంటారు. లోకసువార్త 12:4 చదువుకుంటే యేసుక్రీస్తువారు భూమిని పరిచయం చేసిన ఒక మాట అన్నారు. లోకసువార్త 12:4-5 చదువుకుందాం. మీతో చెప్పింది ఏమనగా, దేహము చంపిన తర్వాత వారికి భయపడకుడి, ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేతును, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. యేసుక్రీస్తు ఏం చెప్పారు? భూమి మీద ఉన్నప్పుడు మీరు ఎవరికి భయపడాలో కూడా ఒక చెప్పడం జరిగిందండి. మీరు ఎవరికి భయపడాలంటే భూమి మీద మీకు హాని చేసే వ్యక్తులు భయపడాల్సిన పని లేదు. వాళ్ళు మహా అయితే ఏం చేయగలరు? మిమ్మల్ని శ్రమ పెట్టగలరు, బాధ పెట్టగలరు, గాయం చేయగలరు, అంతకుమించి ఏం చేస్తారు? చంపేయగలరు. అంతకుమించి ఇంకేం చేయగలరా? దేహాన్ని ఏం చేయగలరు తప్ప దేహంలో ఆత్మ ఏం చేయగలరా? ఆత్మని ఎవరు కూడా అసలు ఏమి చేయని స్థితిలో ఉందండి.
ఆత్మని ఎవరు ఏ మనిషి చూడలేము. ఆత్మ అనేది మన అందరి దేహంలో ఉంటుంది. అయితే ఆత్మను నరకంలో పడతోయగల శక్తికి మీరు భయపడండి అక్కడ యేసుతో చెప్పడం జరుగుతుందండి. అంటే మనం ఎవరికి ఎక్కువ భయపడాలండి? దేవునికి ఎక్కువ భయపడాలండి. యెహోవాకి భయపడాలి, యేసుక్రీస్తు వారికి భయపడాలి. కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 8 చదువుకుంటే, ద్వితీయోపదేశ కాండము 7:21 చేద్దాం. వారిని చూచి జడియవద్దు, మీ దేవుడని యెహోవా మీ మధ్యన ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. మోషే ఇశ్రాయేలుతో రెండోసారి ద్వితీయోపదేశం అంటే రెండోసారి మన ఉపదేశం చెప్తున్నప్పుడు ఇశ్రాయేలు అంటారు మాట ఏంటంటే, మీరు భయపడవద్దు, కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని ఆక్రమించే క్రమంలో వాళ్ళు వెళ్తున్న ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఎవరికి భయపడవద్దు. అక్కడ రాజులు మిమ్మల్ని భయపడతారేమో, అక్కడ జనాంగం మిమ్మల్ని భయపడతారేమో, కానీ మీరు భయపడవద్దు. ఎందుకంటే మన మధ్యన ఎవరున్నారట? మీ దేవుడిని యెహోవా మీ మధ్యన ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడిని గ్రంథం చెప్తుందండి. అదే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం చదువుకుంటే నెహెమ్యా గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఒక మాట అంటారు దేవుని ఉద్దేశించి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం చదువుకుందాం. ఎట్లనగా ఆకాశం ముందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నడుచుకుంటూ వారిని కటాక్షించి వాళ్ళతో నిబంధనలు స్థిరపరచువాడా. నెహెమ్యా అనే భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటాడంటే భయంకరుడైన గొప్ప దేవన పదం చెప్పడం జరుగుతుందండి. భయంకరుడు అంటే అది దేవునికి సంబంధించిన లక్షణం. అంటే ఆయన లక్షణాలు కొన్ని చూస్తే మనకి ఆశ్చర్యం కలిగిస్తాయి, భయాన్ని కలిగిస్తాయి. ఆ ఉద్దేశం బట్టే గ్రంథకర్తలు కానీ భక్తులు కానీ ఆ పదం వాడడం జరిగాడు. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 14 చదువుకుంటే, నెహెమ్యా గారేమో చెరలోకి వెళ్ళిన తర్వాత తిరిగి యెరూషలేముకి వచ్చి మందిరం కట్టడం స్టార్ట్ చేస్తారు. యెరూషలేము మందిరం స్టార్ట్ చేసినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. మందిరాన్ని చెడగొట్టడానికి ప్రాకారాలు కూడగొట్టడానికి ప్రయత్నిస్తారు సన్నపల్లెటు మన కొంతమంది అక్కడ జనాంగం. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు నెహెమ్యా గారు వీళ్ళందరూ డేలా పడిపోతే వాళ్ళని ఆదరణ కలిగించే మాట చెప్తూ ఒక మాట ఉంటారు. నెహెమ్యా గ్రంథము 4:14 చదువుతాం. ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ మీరు భయపడకుడి, మహాగణుడను భయంకరుడు నాకు యెహోవాను జ్ఞాపకం చేసుకునండి. భయంకరుడు యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీరు భయపడద్దు అంటారండి. అక్కడ మీరు మనుషులకు భయపడద్దని అక్కడ నెహెమ్యా గారు చెప్తారు. నెహెమ్యా గారు భయపడలే, కానీ నెహెమ్యా గారు చుట్టూ ఉన్న భయపడుతున్నారండి. విశ్వాసులు దేవుడు తప్ప మరి దేనికి భయపడరు, అవిశ్వాసులు దేవుడు తప్ప అన్నిటికీ భయపడతారు. ఎందుకు? దాని ప్రధాన కారణం ఏముంటుంది? విశ్వాసం. ధోని ఎక్కినప్పుడు యేసుక్రీస్తు శిష్యులు తుఫాను చల్లితే శిష్యులందరూ భయపడతారు, తెలిసి సందర్భం. ఆ యేసుక్రీస్తు ఏమంటారు అందరూ ఉద్దేశించి, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు సందేహం భయపడుతున్నారు అన్న పదం, భయపడుతున్నారు పదం కూడా ఉంటుంది అక్కడ. అంటే విశ్వాసము ఎంత వృద్ధి చెందితే ఆ వ్యక్తికి లోకం మీద అంత భయం తగ్గుతూ ఉంటుందండి. విశ్వాసం పెరిగితే భయం తగ్గుతుంది, లోక భయం, మరణ భయం తగ్గుతుంది. విశ్వాసం తక్కువ ఉంటే భయం ఎక్కువ ఉంటుందండి. మనం ఎవరికి ఎక్కువ భయపడాలంటే దేవుడు తప్ప ఇంకెవరికి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదని గ్రంథం చెప్తుంది. హెబ్రీ పత్రిక 12:20 చదువుకుందాం. ముందుము 12:29 కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడని గ్రంథంగా చెప్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వ్యక్తి అట? దహించు అగ్నితో ఉన్నాడట, అగ్ని అయి ఉన్నాడని గ్రంథం చెప్తున్నాడు. మనం దేవునికి ఎందుకు భయపడాలి అని ఆలోచించినప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే ఆయన దహించు అగ్ని ఉన్నాడు. దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే ఇదే మాట స్పష్టంగా హెబ్రీ రాసిన పత్రికలోనే 10వ అధ్యాయము
30 చదువుదాం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు ఆయన చెప్పిన వాడిని విరోధం కదా. 31 జీవము గల దేవుని చేతుల పడుట భయంకరము. దేవునికి ఎందుకు భయపడాలంటే మొదటి పాయింట్ ఏంటంటే ఆయన మనకి తీర్పు తీర్చుతాడు విషయంలో భయపడాలి. ఆయన మన క్రియలకు తీర్పు తీర్చి మనకి నరకంలో కూడా పడదీగల శక్తి దేవునికి ఉంది, తండ్రి అయిన దేవునికి ఉంది, యేసుక్రీస్తు వరకు ఉంది. కాబట్టి మనం వాళ్ళ ఎదురుగా భయపడాలని ప్రార్థన జరుగుతుంది. అదే మొదటి పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే కీర్తన 99 కీర్తన మొదటి నుంచి 3 చదువుకుంటే 99 కీర్తన మొదటి నుంచి 3 చదువుతాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును, సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిని పైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. 99 కీర్తనలో గ్రంథం ఏం సెలవుస్తుందంటే దేవుడు రాజే ఉన్నట్టు గ్రంథం చెప్తుందండి. ఆయన రాజ్యము చేస్తున్నాడు, ఆయన మహారాజే ఉన్నాడు, ఆయన కెరూబుల మీద ఆశీనుడై ఉన్నాడు. జనములు వణుకును. భయంతో వచ్చిన ఏమొస్తుంది? భయంతో ఏమొస్తుంది? మనుషులకి వణుకు వస్తుందండి. సీయంలో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. ఆయన ఘనమైన ఆయన మహారాజు. దేవుడు అంటే అటువంటి అంటే దేవుడు అంటే రాజు, దేవుడు అంటే పరిపాలించేవాడు, దేవుడు అంటే సర్వాధికారి వ్యక్తి అని అర్థం చేసుకోవాలి. అంటే ఆయన సర్వాధికారం ఉన్న వ్యక్తి కాబట్టి మనం దేవుడికి భయపడాలి. అది రెండో పాయింట్. ఇంకా మనం ఆలోచించగలిగితే మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో స్వయంగా దేవుడు అంటున్నమాట ఆలోచిద్దాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 14 చదువుకుంటే నేను ఘనమైన మహారాజునే ఉన్నాను, అన్ని జనులలో నా నామము భయంకరమైనది ఎంచబడుచున్నదని సైన్యులకు అధిపతికి యెహోవా సెలవించున్నాడు. నేను ఘనమైన మహారాజుని మాట ఎవరంటే దేవుడు, యెహోవా దేవుడు అంటున్నారండి. నేను రాజున అంటున్నాడండి. ఆయన ఏం పరిపాలిస్తున్నాడు? దేవుడు. మనుషులు పరిపాలించే ఒక ప్రాంతం మాత్రమే, ఒక దేశం మాత్రమే. కానీ దేవుడు పరిపాలించేది సమస్తము విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు. అది దేవుని రాజ్యం, అది దేవుని పరిపాలన. మనుషుల పరిపాలనకి దేవుని పరిపాలనకి చాలా తేడా ఉందండి. అధికారులు మనుషులు ఒక ప్రాంతం, ఒక జనము మాత్రమే పరిపాలిస్తారు. కానీ దేవుడు సమస్త విశ్వాన్ని కూడా పరిపాలించగల సమర్థుడు మన దేవుడు. కాబట్టి అంటే సమర్థం అంటే రాజు అంటే అర్థం అంటే సర్వాధికారి వ్యక్తి. కాబట్టి ఆయన సర్వాధికారి కాబట్టి మన దేవుడికి భయపడాలండి, దేవుడికి భయపడాలి. తర్వాత మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుంటే యెషయా ప్రవక్త ఒక దర్శనం చూస్తారండి. రాజయ్య ఉజ్జియా దినములలో అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు నిండుకొనెను, ఆయనకి పైగా శాప నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాలు, రెంటితో ఎగుర్చుండెను. 3వ వచనం ఆలోచిద్దాం. వాడు సైన్యులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఒకసారి యెషయా ప్రవక్తకి పరిశుద్ధాత్మ ద్వారా పరలోక దర్శనము కనబడిందండి. ఆ కనబడినప్పుడేమో పెద్ద సింహాసనం ఉంది. సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. పక్కన కెరూబులేమో దేవదూతలైన కెరూబులు ఉన్నారు. ఆ కెరూబులు దేవదూతలు దేవుని ఏమని స్తుతిస్తున్నాయంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు స్తుతిస్తున్నాయి. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటంటే పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు పరిశుద్ధుడు అండి. యెషయా గారు ఒకసారి ఆ దర్శనం వెళ్ళినప్పుడు ఆ దర్శనం చూసిన తర్వాత దానికి భయం వేసిందండి.
ఎందుకు భయం వేసింది? ఎందుకు భయం వేసిందని ఒకసారి ఆలోచించండి. ఎందుకు భయం వేసిందని? 5వ వచనం మాట అంటాడు, ఆ భయంతో అంటున్న మాట 5వ వచనం, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించవాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటున్నాను అంటాడండి. వాస్తవానికి పరలోకి వెళ్ళిన తర్వాత ఆయన దర్శనం చూసినప్పుడు ఒక సందర్భంలో ఆయన భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడంటే ఆయన పరిశుద్ధతను చూసి మురికాలలో ఉన్న వ్యక్తి వాడిని తీసుకొచ్చి ఒక మంచిగా డ్రెస్ వేసుకున్న వ్యక్తి ఒక మంచి కోడిసోడి ఇంట్లో తీసుకెళ్ళి ఆ వ్యక్తి ముందు నించోబెట్టామనుకోండి, ఈ వ్యక్తి ఆ సీట్లో కూర్చున్న వ్యక్తిని చూస్తే ఎలా ఫీల్ అవుతారండి? అవి ఇప్పుడు సీట్లో కూర్చున్న వ్యక్తి ఏమో నువ్వు నా దగ్గర అన్నప్పుడు ఆ మురికి వస్త్రాలు ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు? అయ్యో అసలు నేను అసహ్యం గల వ్యక్తిని, మీరు ఎంతో పవిత్రంగా ఉన్నారు, నేను మీద వస్తే ఏమవుతాను? ఆ మురికి ఏమవుతుంది? ఈయనకి అనుకుంటున్నారు పౌలించిన వ్యక్తికి. అంటే దేవుడు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన పరిశుద్ధత ఎప్పుడు అర్థమైందంటే ఆయన సింహాసనానికి వెళ్ళినప్పుడు యెషయాకి అర్థమయ్యి తను భూమితో ఉన్నప్పుడు ఎలా కొంటున్నాడో, ఎలాంటి జనాల మీద నివసిస్తున్నాడో, భూమి మీద ఏ విధంగా పాపం ఉందో అన్నీ తెలుసుకుని అయ్యో ఇంత ఘోరమైన పాపమైన ఉన్నానా అని అర్థమైందండి. ఆ విషయం ఎప్పుడు అర్థమైంది యెషయాకి? పరలోకంలో దేవుని దర్శనం చూసిందని అర్థమైందండి. పరిశుద్ధుడు అంటే దేవుడు అంత పరిశుద్ధుడండి. పాపము చేయనివాడు, పాపము లేనివాడు. అది చూసిన తర్వాత యెషయా ప్రవక్త ఆయన పరిశుద్ధిగా భయపడి అసహించుకొని తను అంటున్న మాటలు మనసు ఆలోచిద్దాం. 5వ చదువుకుందాం. నేను అయ్యో పెదవులు గలవాడను, నేను నశించిందని రాజును సైనికులకు యెహోవాను నేను కొండలారా చూచింది అనుకుంటే అక్కడ అండం జరుగుతుందని. అక్కడ తాను అసహించుకొని అక్కడ అంటున్న మాటలు అది భయంతో వచ్చిన మాటలే. ప్రకటన గ్రంథం కూడా ఇదే మాట ఉంటుంది. మొదటి అధ్యాయము 15 చదువుకుంటే ఇదే విధంగా ఒక దర్శనము యోహాను గారికి కలుగుతుందని. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 17 చదువుకుంటే నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని ఆయన తన పొడి చేతిన నా గురించి నాకు ఇట్లడేనో భయపడకమని చెప్పడం జరుగుతుందండి. యోహాన్ అంటే యేసుక్రీస్తు శిష్యుడు, 12 మంది శిష్యులు ఒక శిష్యుడు యోహాను భూమి మీద యేసుక్రీస్తుతో మాట్లాడాడు, యేసుక్రీస్తుతో కలిసి తిరిగాడు, ఆయన కలిసి భోజనం చేశాడు, ఆయన సావాసం చేశాడు, ఆయన చివరి వరకు ఆయన ఉన్నాడు. అయితే యేసుక్రీస్తుని ఆయన ఎప్పుడైతే పునరుద్ధరణ చెంది పరలోకి వెళ్ళిపోయాడో తర్వాత మహిమస్వరూపుడు కనపడతాడు యేసుక్రీస్తు యోహానికి. కనపడినప్పుడేమో యోహానికి భయం వేసిందండి. మహిమస్వరూపి ఉన్న యేసుక్రీస్తుని చూసిన తర్వాత ఆ దర్శనం కనపడుతుంది. ఆ ముందు 4 వచనాలు దర్శనం ఉంటుంది. ఆయన దర్శనం చూసిన తర్వాత ఆయన అప్పుడు 15 వచనాలు మాట అంటాడు, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదం వద్ద పడి తిని. అంటే దేవుని యొక్క మహిమ అనేది మనల్ని భయకంపితం చేస్తుంది అన్న విషయం అర్థం చేసుకోవాలండి. దేవుని యొక్క మహిమ అనేది ఏం చేస్తే మనుషుల్ని భయకంపితం చేస్తుందండి. అది 3వ పాయింట్ అండి. తర్వాత మనం 4వ వాటి ఆలోచించగలిగితే 89వ కీర్తన 5, 6, 7 చదువుకుందాం. యెహోవా పరిశుద్ధ దూత సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటకు యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. భీకరుడు అంటే భయంకరుడు తర్వాత తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతికి దేవా యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు?
నీ విశ్వాసత చేత నీవు ఆపరింపబడి ఉన్నావు. తర్వాత ఇక్కడ మరొక సందర్భంలో కీర్తనకారుడు అంటాడండి, ఏమంటాడంటే 89 కీర్తనలో 6వ చదువుకుంటే, మింటను యెహోవాకు సాటిన వాడెవడు, దైవభూతుల్లో యెహోవా వంటి వాడెవడు, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ వారందరికంటే ఆయన భయంకరుడు అని చెప్పడం జరుగుతుందండి. ఎందుకు ఆయన చెప్తున్నాడు ఆ మాట అంటే, దేవుడు అనగానే మనకి వెంటనే అది ఏదో ఒక పదంలాగా ఆలోచిస్తాం. దేవుడు అంటే ఒక పదం కాదండి. దేవుడు అంటే మన జ్ఞానానికి మించిన పదం అండి, మన జ్ఞానానికి అర్థమైన పదం. మనకు తెలుసు, మనందరం భూమి మీద ఉన్నాం, అవునా కదా? భూమి మీద మనం ఒక నలుసులాగా ఉంటాం, అవునా కదండి? పైన ఏమున్నాడు? సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు భూమి కన్నా పెద్దదా కాదా? చాలా పెద్దడు. భూమిని ఒక 10 లక్షల భూములు కలిపితే ఒక సూర్యుడు అవుతాడు. మళ్ళీ ఈ సూర్యగ్రహంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. భూమితో పాటు నవగ్రహాలు అంటారు కదా, చదువుకున్న సైన్స్లో మనం. తర్వాత ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. భూమే మన పెద్దది అనుకుంటాం, కానీ భూమిని మించిన గ్రహాలు ఎన్నో ఉన్నాయి విశ్వంలో. భూమి కన్నా సూర్యుడు 10 లక్షల రెట్లు పెద్దడట సూర్యుడు. ఇంకా సూర్యుడి కన్నా పెద్దమైన నక్షత్రాలు విశ్వంలో ఉన్నాయి. మళ్ళీ అటువంటి నక్షత్రాలు కోట్లలో ఉన్నాయి. ఇవన్నీ చెప్తే మీకు అర్థమవుతుందా? భూమి, నక్షత్రాలు, సూర్యుడు, గ్రహాలు, గెలాక్సీలు, పాలగుంతులు, సమస్త విశ్వమంతను సృష్టించినారు ఒక వ్యక్తి, ఆయన దేవుడు. అలాంటి దేవుడి ముందు మనిషి ఎలా కనపడతాడు? ఇప్పుడు మనకి సూక్ష్మజీవి మనకు కనపడదు, బ్యాక్టీరియా మన కంటికి కనపడదు. అదేవిధంగా దేవుడికి అంతలా మనం చిన్నగా ఉంటామని. అంటే దేవుడు అంటే అంతా అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే మహోన్నతుడు అంటారు పదాన్ని. మనిషి కంటే ఏ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత పెద్దవాడో చెప్పడానికి వాడిన పదము మహోన్నతుడు. మహోన్నతుడు అంటే మనిషికి జ్ఞానానికి అందని వ్యక్తిని అర్థం చేసుకోవాలండి. అది తండ్రి అయిన దేవుడైనా, యేసుక్రీస్తు వారైనా సరే, భూమిలో యేసుతో మనిషిగా ఉన్నాడు, తనతో తగ్గించుకుండగా మనిషిగా కనబడుతున్నాడు. అదే ఆయన పరలోకం ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు? చాలా పెద్దగా ఉంటాడు. మనం జ్ఞానానికి అందదు. ఆయన చేసిన మన జ్ఞానానికి ఆయన రూపం మనకి అందదండి. అంటే దేవుడు ఆయన చేసిన సృష్టిని బట్టి ఆయన భయంకరంగా పిలబడతాడు. అంటే మీకు ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా, ఇవన్నీ లక్షణాలు అండి. దేవుడు సర్వాన్ని సృష్టించాడు, ఎంతో పెద్ద సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టిలో మనిషి చాలా చిన్నవాడు. అందుకే మనిషి లెక్కలేని వాడు, ఎన్నికలేని వాడు అనే గ్రంథం చాలాసార్లు చెప్తుందండి. అటువంటి మనిషినేమో దేవుడేమో ప్రేమిస్తున్నాడు, మనిషి ఏమో దేవుణ్ణి దూషిస్తున్నాడు, అవునా కదా? దేవుడు ఏం చేస్తాడు? మనిషిని ప్రేమిస్తున్నాడు, మనిషి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి దూషిస్తున్నాడు. అది దేవుడికి మనిషికి తేడా, అది తేడా. కాబట్టి మనం ఎన్ని నేర్చుకున్నాం ఇప్పటి వరకు? ఒక 4 పాయింట్ నేర్చుకున్నాం. మొదటి ఏంటంటే ఆయన ఘనమైన మహారాజు. మన లైన్ బైరాను, ఆయన మహారాజు కాబట్టి, మహారాజు అంటే సర్వాధికారైన వ్యక్తి కాబట్టి ఆయన భయంకరంగా పిలబడ్డాడు. రెండోది, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు కాబట్టి ఆయన భయంకరంగా పిలబడ్డాడు. తర్వాత ఆయన చేసిన సృష్టిని బట్టి ఆయన మహోన్నతుడు కాబట్టి ఆయన భయంకరంగా పిలబడ్డాడు. తర్వాత ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తం చేయగలడు. నియమ గ్రంథం మనం చదువుకుని ఇందాక, మన దేవుడు సమస్త కార్యాలు చేయగలడు. ఆయన చేయలేనిది ఏమీ లేదు. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడితో కలుపుకొని ఆయన భయంకరంగా పిలబడ్డాడు. తర్వాత మనల్ని నరకంలో తోయగల శక్తి కూడా దేవుడికి ఉందని చెప్తుందని. మన ఆత్మని ఒక మనిషిని మహాయిత తన దేహాన్ని చంపగలదు తప్ప, దేహంలో ఉన్న ఆత్మ మట్టుకు నరకంలో పడదోసే శక్తి అది దేవుడికి మాత్రమే ఉందని కొంత ఆయనకే భయపడిన చెప్తూ అక్కడ, అంటే తీర్పును విధించింది దేవుడే అన్న సందర్భం బట్టి ఆయన భయంకరంగా పిలబడ్డాడు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచిస్తే ఆయన ఇవన్నీ ఉన్న విధానాలు బట్టి ఆయన దేవుడు భయంకరుడిగా పిలబడ్డాడు. గ్రంథం బట్టి భయంకరుడు అంటే ఆయన లక్షణాలు బట్టి ఆయన భయంకరుడిగా పిలబడ్డ విషయం మనకు అర్థం అవ్వాలి.
దేవుడు కూడా మోషే ద్వారా ఈ ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు హోరేబు కొండ దగ్గర మోషేతో అందరూ కొన్ని మాటలు ఆలోచిస్తే ద్వితీయోపదేశ కాండము 4:10 చదువుకుంటే ఆ భయ్యను కూడా నువ్వు వాళ్ళు నేర్పు అంటానండి. స్వయంగా దేవుడు అంటారన్నమాట. యెహోవా దేవుడు అంటున్న మాట ఏంటంటే హోరేబులో నిలిచి ఉండక యెహోవా కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని, అక్కడ అండర్లైన్ చేసుకోండి, నాకు భయపడ నేర్చుకొని. ఎవరు భయపడాలట? యెహోవాకు భయపడాలని యెహోవా ఆ మాట అంటాడు మోషేతో. నాకు భయపడ నేర్చుకోవాలట. నేర్చుకొని తన పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాట వినిపించదని ఆయన నాకు చెప్పిన దినం వారికి తెలుపుము. నాకు భయపడాలని స్వయంగా దేవుడే మోషేతో అంటున్నారు. అంటే నేను నాకు ఎలా భయపడాలని వారికి చెప్పు అన్నారు ఆ మాటలో. అయితే అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 14:23 చదువుకుంటే నీ దినములన్నింటిలో నీ దేవుడిని యెహోవాకు నీ భయము నీవు భయపడ నేర్చుకున్నట్లు. అక్కడితో చాలు, మనకు వచ్చిన వరకు అర్థం చేసుకుందాం. అంటే నీ దేవుడిని యెహోవాకు మనం భయపడి నేర్చుకోవాలండి. భయపడాలి, మన తర్వాత నేర్చుకోవాలి. దేవుని అందరే మన అందరూ భయం కలిగి ఉండాలి. ఆ భయం పవిత్రమైందండి. కీర్తన 4:4 మాట ఉంటుందండి, యెహోవా యందలి భయము పవిత్రమైందట. అది చదువుకుందాం. కీర్తన 4:4 సారీ కీర్తన 19:9 చదువుదాం. మొదట కీర్తన 19:9 యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచును, అవి కేవలము నా న్యాయమైన గ్రంథకర్త కీర్తనకారు చెప్తున్నాడు. కాబట్టి మన దేవుని ఏం కలిగి ఉండాలి? మనం ఎవరితోనైనా భయం లేకపోయినా పర్లేదు, కానీ దేవుడి దగ్గర కూడా మనం భయం కలిగి ఉండాలండి. అలా భయం కలిగిన వాడే విశ్వాసి క్రైస్తవుడు. నువ్వు ఎవరిదైనా భయపడతావో భయపడ పక్కన పెట్టు. దేవుడి దగ్గర కోసం కూడా దేవుడు ఖచ్చితంగా మనం భయపడాలి. కీర్తన 4:4 చదువుకుంటే అలా భయపడితే ఏం చేస్తాడు వ్యక్తి అని చెప్తున్నాడు గ్రంథం. భయం నుండి పాపము చేయకుడి అని ఉంటుందండి. జ్ఞానం చేసుకుని ఊరుకున్నాడు. అలా భయంతో ఆ వ్యక్తి ఏం చేస్తాడో పాపం చేయడండి. ఇప్పుడు యోగు గురించి మొదటి వచనంలో ఏముంటుందంటే, యోగు నీతిమంతుడు భయభక్తులు కలిగిన వ్యక్తి అని పదం రాస్తూ ఏముంటుంది? అతను పాపమును విసర్జించిన వాడని పాపం ఉంటుందండి అక్కడ. అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? పాపాన్ని విసర్జిస్తాడండి. కాబట్టి మనందరూ కూడా దేవుడికి భయపడాలి. కీర్తన 34లో చాలా మంచి మాటలు ఉంటాయి. మీరు వీలైతే ఇంటికి వెళ్ళి అవన్నీ చదువుకోండి. అక్కడ దావీదు రాస్తాడు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆ వ్యక్తికి ఉన్న మేలులు దీవులు అన్నీ ఉంటాయండి. ఒకసారి 7 చదువుకుంటే మనకు అవన్నీ ఉంటాయి. యెహోవా భయభక్తులు కలవాడి చుట్టూ ఆయన దూత కావలి ఉండి నేను రక్షించును. తర్వాత 9 చదువుకుందాం. యెహోవా భక్తులారా ఆయన ఎందుకు భయభక్తులు ఉంచుడి, ఆయన ఎందుకు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదువు లేదు అంటాడండి. ఈ మాటలు అంటుంది దావీదు అంటాడు. మళ్ళీ 11 పిల్లలారా మీరు వచ్చిన మాట మీడు యెహోవా భయభక్తులు నేర్పదని అంటాడండి. ఇలాగ అవన్నీ చదువుకుంటే యెహోవా భయభక్తులు మళ్ళీ ఏం చేస్తాడ? ఆపదలంటే రక్షిస్తుందని గ్రంథం చెప్తుంది. తర్వాత సామెత గ్రంథాలు కూడా యెహోవా భయం భక్తి అనేది దేవుడిచ్చు తెలివికి మూలం అని మొదటి అధ్యాయం ఉంటుందండి. కాబట్టి ఇవన్నీ కూడా మాటలు మనకి దేని రాసిపడ్డాయి అంటే దేవుని యొక్క ఆయన గురించి మనకు తెలుసుకోవాలన్న గ్రంథకర్త ఇవన్నీ మనకి రాయబడింది. ఈ మాట చదివి మనం ముగించేద్దాం. సామెత గ్రంథము మొదటి అధ్యాయం 7 చదువుకుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. కాబట్టి లేదా దేవుడు అని కూడా మనకు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన మహోన్నతుడు, ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన సర్వలోకానికి రాజయ్య ఉన్నాడు. ఆయన చర్యలు మనకు అర్థమవు. ఆయన గొప్ప జ్ఞానవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రేమ కలిగిన వ్యక్తి. అసలు మన దేవుడి లక్షణం మనకు అర్థం అవ్వండి. ఉండేవాడు మనకున్న జ్ఞానం చిన్న జ్ఞానం. దేవుని అర్థం చేసుకోవడం మన జ్ఞానం చాలదు, ఈ లోకం చాలదని. కాబట్టి ఇవన్నీ లక్షణాలు బట్టి ఇవన్నీ మనకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కాబట్టి ఇలా ఆశ్చర్యం కలిగిన విషయాలు బట్టి ఆయన భయంకరంగా పిలువబడ్డాడు. కాబట్టి మనం ఇప్పుడు కూడా జీవితంలో దేవునికి భయపడదాం. తర్వాత అలా భయపడితే మనం పాపం చేయకుండా ఉంటాం.
యోగులాగా మనం విశ్వాసంలో ఇప్పటి వాళ్ళగా మనం నీతి మొదలు తెచ్చిపడతాం. దేవుడి మాటలన్నీ మన అందరి హృదయంలో ఫలించి దీవింపజేయను కాక. అందరికీ వందనాలు.